హాయ్ ఫ్రెండ్స్, వంకాయలతో ఈ విధంగా ప్రిపేర్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా అయితే వంకాయల్ని చిన్నగా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పక్కన ఉంచాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, అదేవిధంగా టమాటో, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసి ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిగా సాల్ట్, అదేవిధంగా పసుపు, టేస్ట్కి సరిపోయేంత కారాన్ని వేసి మూత పెట్టేసి ఒకసారి మగ్గనివ్వాలి. తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకొని వంకాయల్ని ఉడకనివ్వాలి. మూతను తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలు అనేటివి ఉడికించాలి. ఈ వంకాయలు త్వరగా మెత్తబడిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, అదేవిధంగా ఎండు కొబ్బరి పొడి వేసి ఫైనల్గా కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.